హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వాసాల శ్రీనివాస్ ని పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో నూతన అధ్యక్షుడికి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈరోజు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరియు జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారికి, మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు మంత్రి శ్రీధర్ బాబు గారికి, మరియు కొండ సురేఖ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నా వెన్నండి నన్ను అన్ని విధాలా ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానాన్ని కల్పించినటువంటి నా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మరియు నా కార్యకర్తలకు, నా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులకు, గ్రామ నాయకులకు, సీనియర్ కార్యకర్తలకు ప్రతి ఒక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు ఎల్లవేళలా ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కానీ నేను 24 గంటలు సేవ చేస్తానని, పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని, పార్టీని ఇంకా డెవలప్ చేసి రేపు రానున్న ఎలక్షన్లలో పార్టీ విజయ కిరటం ఎగిరేసి ఇక్కడ ఎంపీపీ మరియు జెడ్పీటీసీ గెలిచే విధంగా నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు మరియు ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, తెలుసు మీకు. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదనే విషయాన్ని మొన్న జరిగిన ఎలక్షన్లలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడుతుందో, మాలాంటి యువ నాయకులకు పార్టీని ఎప్పుడు ఎన్నవేళలా పార్టీని కట్టుబడి ఉన్నాం కనుక ఈరోజు పార్టీ గుర్తించి నన్ను ఒక యువకునైనా కానీ నా వయసుకు మించిన పదవి ఇచ్చి ఈరోజు బాధ్యతలలో కూర్చోబెట్టినందుకు నేను పార్టీకి ఎల్లవేళలా శిరసు వంచి నేను పనిచేస్తానని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఒక రబ్బర్ స్టాంపుగా మిగిలిపోయాడే తప్ప ఇక్కడ ఉన్న అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్న విషయం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలకు తెలియవచ్చు. కానీ ఈరోజు ఏమనంటే కౌశిక్ రెడ్డి ఏమంటాడంటే వచ్చి అవి చెక్కులు ఇచ్చి ఏవో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చినా కానీ నువ్వు ఇవ్వడానికి వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లలు నడుస్తుంటే నువ్వు తెచ్చిచ్చిన చెక్కులు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపట్టే మేము ప్రతి కుటుంబానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ ఏ పథకాన్ని కానీ ప్రతి కుటుంబానికి నేరుగా ఇంటికి చేరుతుంది తప్ప ఈ దళారీ వ్యవస్థ మొత్తాన్ని మానేసి మా కమలాపూర్ మండలంలో కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతుంటే ఓర్వలేక అవాకులు చవాకులు పేలుస్తున్న కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచో లెక్క. ఈరోజు నేను గ్రామ సర్పంచ్గా గెలిచి నన్ను ఈరోజు పార్టీ గౌరవించి నాకు ఈరోజు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇస్తుంది కనుక రాబోయే రోజులలో ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి నీ ఆటలు సాగనీయమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ గ్రూపుల్లో పక్క పార్టీ వాళ్ళే వారు పాపం బలపడుతుందనే ఒక భయంతో మా మీద పార్టీలో గ్రూపులు ఉన్నాయని సృష్టిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఉమ్మడిగా ఉంటుంది, ఉమ్మడిగా కొట్లాడుతుంది. అందరికీ ఎజెండా ఒకటే, చేయి గుర్తు, 3 రంగుల జెండా ఎగరేయడమే మా అంతిమ లక్ష్యం తప్ప మాకు గ్రూపులతో ఎటువంటి సంబంధాలు లేవు. మా గ్రూపులు కూడా ఇక్కడ ఈ పార్టీలో లేవు. కేవలం పక్క పార్టీ వాళ్ళు మేము బలపడుతున్నాం అనే విషయాన్ని తప్పించుకోవడానికే ఇవన్నీ దొంగ ముచ్చట్లు చెప్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారే తప్ప మా కాంగ్రెస్ పార్టీలో అందరం ఒకటే గ్రూప్గా ఉండి మేము పనిచేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు. మేము అందరం ఒకటే గ్రూప్గా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఎటువంటి విభేదాలు లేవు, గ్రూపులు లేవు. నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక విద్యార్థి సంఘం నాయకులుగా యూత్ కాంగ్రెస్లో పనిచేసేసి నేడు సోషల్ మీడియాలో పనిచేసి ఈరోజు మండల అధ్యక్షునిగా నాకు అవకాశం వచ్చింది. నేను ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కరితో
ఇదే విధంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరిని ఐక్యం చేస్తూ నేను పార్టీ నడపడానికి వచ్చాను తప్ప వ్యక్తిగత గొడవలు నాకు ముఖ్యం కాదు. నాకు పార్టీ జెండా అభివృద్ధి చెందడం, పార్టీ అభివృద్ధి చెందడం, జెండా ఎగరేయడమే నా యొక్క అంతిమ లక్ష్యంగా నేను ఈ పదవిలో కూర్చున్నాను తప్ప నాకు గ్రూప్ గొడవలు ఇవన్నిటితో నాకు సంబంధం లేదు. ఎవరైనా అనుకుంటే దానికి వాళ్ళే అతి త్వరలో మీకు చెప్పబోతారు. నేను ఎవరిని కానీ ప్రతి ఒక్కరిని కలుపుకోబోతాను. నాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఏం లేదు. నాకు ప్రతి ఒక్కరు సాయం చేసిన కనుక ఈరోజు నాకు ఈ పదవి భరించింది తప్ప నా సొంతంగా నేను ఈ పదవి తెచ్చుకున్నాను కాదు. నేను కష్టపడితే నన్ను వాళ్ళు గుర్తించి వాళ్ళు నా గురించి మంచి చెప్పడం వల్లే కదా ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది అనేది ఒకటి గుర్తించాలని తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు చూసారు, ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త, ఇంతకుముందున్న మాజీ అధ్యక్షులు అందరూ వచ్చి నాకు సన్మానం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి నాకు సన్మానం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.